ఈరోజు మనం సందులు నిర్వచనం గురించి చెప్పుకుందాం. 2 పదాలు లేదా 2 అక్షరాలు కలిసినప్పుడు వాటి మధ్య ధ్వని లేదా అక్షరంలో వచ్చే మార్పును సంధి అంటాం. అంటే సులభంగా తెలుసుకోవాలంటే 2 పదాలు కలిసినప్పుడు ఉచ్చారణ సౌలభ్యం కోసం అక్షరాల్లో వచ్చే మార్పే సంధి అంటాం. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి. విద్య ప్లస్ ఆలయం విద్యాలయం. దేవ ప్లస్ ఆలయం దేవాలయం. మహా ప్లస్ ఋషి మహర్షి. గిరి ప్లస్ ఈశుడు గిరీశుడు. ఇలా ఉన్నటువంటి ఒక సంధులకు ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. సంధులు రకాలు అత్వసంధి. సిలబస్ ప్రకారం మనం చూస్తే అత్వసంధి. అత్వసంధి అంటే ఏంటంటే పదాంతంలో ఉన్న ఊ అచ్చు తర్వాత పదంలోని ఆతో కలిసినప్పుడు ఆగా మారడాన్ని అత్వసంధి అంటారు. అంటే ఊ ఆతో కలిసి ఆ అంటుంది. అంటే ఏంటి? మనము ప్లస్ అందరం మనమందరం. అతడు ప్లస్ అక్కడ అతడక్కడ. ఇలాగా ఆ వచ్చిందనుకోండి అత్వసంధి అవుతుంది. సెకండ్ ఉత్వసంధి. పదాంతంలోని ఆ అచ్చు తర్వాత పదంలోని ఊతో కలిసినప్పుడు ఊగా మారటాన్ని ఉత్వసంధి అవుతుంది. ఆ వచ్చి ఊలాగా అయిందనుకోండి ఉత్వసంధి అవుతుంది. మను ప్లస్ ఉద్యమం మనోద్యమం. రాము ప్లస్ ఉన్నాడు రామున్నాడు. ఇట్లాగా ఊ వస్తే అది ఉత్వసంధి అవుతుంది. మూడవది ఎడాగమ సంధి. 2 అచ్చులు కలిసినప్పుడు వాటి మధ్య ఈ ఆగమంగా రావడాన్ని ఎడాగమ సంధి అంటారు. చూడండి, మా ప్లస్ ఇల్లు మా ఇల్లు. అంటే యా లేదండి, అక్కడ ఈ ఇందులోకి మా ఈ ఆకారం ఈకారం వస్తే ఇక్కడ ఈ వచ్చింది కాబట్టి ఎడాగమ సంధి అని చెప్పుకుంటాం. అలాగే ఈ ప్లస్ ఆమె ఈ ఆమె అని మనం చెప్పుకోవచ్చు ఉదాహరణగా. నాలుగవది సరళాదేశ సంధి. అంటే ఇక్కడ పరుషాక్షరాలు సరళాక్షరాలుగా మారటాన్ని సరళాదేశ సంధి అంటారు. అంటే కాయమ గాగ అంటే కచ్చట తప్పలు ఉన్నాయనుకోండి గజట దెబ్బల కింద మారిపోతాయి. ఇలా మారటాన్ని సరళ దేశ సంధి అని అంటాము. ఐదవది గషడ దవ దేశ సంధి. అంటే ఇక్కడ సరళ దేశ సంధి అంటే ఏమో కచ్చడి దెబ్బలు గజడి దెబ్బ కింద మారాయి. ఇక్కడ చూడండి నిర్వచనం, కచ్చడి తప్ప అక్షరాలు వరుసగా గజడి దెబ్బలుగా మారడాన్ని గజడ దెబ్బ దేశ సంధి అని అంటాం. అంటే కచ్చడి దెబ్బలు కాస్త గజడి దెబ్బ కింద మారుతున్నాయి. ఇక్కడ వీటిని గజడ దవ దేశ సంధి అని మనం చెప్పుకోవచ్చు. ఆరవది ఆమ్రిడిత సంధి. అంటే ఒకే పదం వరుసగా 2 సార్లు వచ్చినప్పుడు ఏర్పడే రూపాన్ని ఆమ్రేడితం అంటారు. ఉదాహరణ చూడండి, వేరు వేరు, మెల్లమెల్ల, అలా అలా. ఇలాగన్నీ కూడా 2 సార్లు పదాలు వరుసగా 2 సార్లు వచ్చినట్లయితే వాటిని ఆమ్రేడిత సంధి అంటాం. ఏడవది ద్విరుక్త టకార సంధి. అంటే సంధి వల్ల ఠ అంటే టకారం 2 సార్లు ఏర్పడడాన్ని ద్విరుక్త టకారం సంధి అంటారు. అంటే టా వస్తాం, చిట్టి కొట్టాడు కట్టడం. అంటే ద్విరుక్త ద్వి అంటే 2 కదా, టకార సంధి అంటే ఒత్తిడి టా 2 సార్లు పలకడాన్ని ద్విరుక్త టకార సంధి అని మనం. లూ సంధి. లూతో సంబంధించిన ధ్వని మార్పు జరిగితే దాన్ని లూ సంధి అంటారు. చూడండి, పిల్లలు చెట్టు. అలాగా లూలో మార్పు చెందితే కనుక లూతో సంబంధించిన ధ్వని మార్పు జరిగితే దానిని లూ సంధి అంటారు. 9వది లా సంధి. లా సంధి అంటే చూడండి, సంధి సమయంలో లా అక్షరానికి సంబంధించిన మార్పును లా సంధి అంటారు. వెలుగు కలయిక అంటే ఇక్కడ లా, ఇక్కడ మనకి అక్షరం సంబంధించినటువంటి మార్పు మనం గమనించవచ్చు. నా సంధి. సంధి సమయంలో నా అక్షరానికి సంబంధించిన మార్పును నా సంధి అంటారు. సన్నని అన్నం. ఇలాగా ఏ అక్షరం గురించి మార్పు జరిగితే ఆ సంధిని మనం చెప్తాం. అలాగే అల్లా సంధి చూడండి, అల్లా కూడా సేమ్ అంతే. సంధి వల్ల లా అక్షరం ఏర్పడటం లేదా మార్పు చెందటాన్ని లా సంధి అంటారు. పళ్ళెం వేళ ఇలా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం సంస్కృత సంధుల గురించి చూద్దామండి. సంస్కృత సంధులు అంటే నిర్వచనం ఏంటంటే సంస్కృత భాషా నియమాల ప్రకారం 2 పదాలు లేదా అక్షరాలు కలిసినప్పుడు వచ్చే ధ్వని మార్పులను సంస్కృత సంధులు అంటారు. ఇందులో ఈ సంధులు మనం చూసినట్లయితే ఫస్ట్ది సవర్ణ దీర్ఘ సంధి అండి.
అంటే ఒకే జాతికి చెందిన రెండు అచ్చులు కలిసినప్పుడు అవి ఒక దీర్ఘ అచ్చుగా మారటాన్ని సవర్ణ దీర్ఘ సంధి అంటారు. ఆ ప్లస్ ఆ, ఈ ప్లస్ ఈ, ఊ ప్లస్ ఊ ఇట్లా మనం చెప్పుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ విద్యా ప్లస్ ఆలయం విద్యాలయం, దేవా ప్లస్ ఆలయం దేవాలయం, గిరి ప్లస్ ఈశుడు గిరీశుడు. ఇలాగా ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకోవచ్చు. రెండోది గుణసంధి. అంటే ఆ లేదా ఆ తర్వాత ఈ ఊ అరు వచ్చినప్పుడు గుణాక్షరాలు ఏఓ ఆర్లు ఏర్పడితే దాన్ని గుణసంధి అంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ఆ ప్లస్ ఏ అయింది, అలాగే ఆ ప్లస్ ఓ అయింది, ఆ ప్లస్ అర్ అయింది. ఎగ్జాంపుల్ చూడండి, మహా ప్లస్ ఇంద్రుడు మహేంద్రుడు, పరా ప్లస్ ఉపకారం పరోపకారం, దేవా ప్లస్ ఋషి దేవర్షి. ఇట్లాగా మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. యణాదేశ సంధి. ఇక్కడ ఈ రూతో ముగిసిన పదానికి అచ్చుపరమైనప్పుడు వరుసగా ఎయ్ అప్ప ర్ర ఆదేశంగా వస్తే దానిని యణాదేశ సంధి అంటారు. అంటే ఈగని చిన్నకనే ఈ అని వస్తుంది, ఇయ. అలాగే ఊగని వచ్చింది ఉవ్వ అని వస్తుంది, అరు వచ్చింది ర్ర అని వస్తుంది. ఇది యణాదేశ సంధి అంటుంది. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి. చూడండి, ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం, అక్కడ యావత్ వచ్చింది. గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ. అంటే ఇక్కడ యణాదేశ సంధి గురించి మనం చూస్తే యా అనేది ఒత్తు రూపంలో ఇక్కడ ప్రత్యక్షమైంది కాబట్టి మనం దీన్ని గుర్తుపట్టవచ్చు. పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ అనేది మనం గమనించవచ్చు. వృద్ధి సంధి. ఆ లేదా ఆ తర్వాత ఏ ఐ ఓ ఔ వచ్చినప్పుడు వరుసగా ఐ ఔ ఏర్పడితే దానిని వృద్ధి సంధి అంటారు. నియమం చూడండి, ఆ ప్లస్ ఏ ఈక్వల్ టు ఐ, ఆ ప్లస్ ఓ ఈక్వల్ టు ఔ. లేకపోతే అలాగే చూడండి, ఆ ప్లస్ ఐ అవుతుంది, ఆ ప్లస్ ఔ అవుతుంది. ఉదాహరణ, ఏక ప్లస్ ఐక్యం ఏకైక్యం, పరమా ప్లస్ ఐశ్వర్యం పరమైశ్వర్యం, మహా ప్లస్ ఔషధం మహౌషధం. ఇట్లాగ మనం కొన్ని ఉదాహరణలు మనం చూడవచ్చు. ఇప్పుడు మనం సమాసాల గురించి చూద్దామండి. సమాసాలు నిర్వచనం. సమాసం అంటే ఏంటంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి వాటి మధ్య ఉన్న విభక్తి లేదా ఇతర పదాలు లోపించి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటాము. అంటే సులభంగా చెప్పుకోవాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒకే పదంగా మారటాన్ని సమాసం అంటాం మనం. ఇప్పుడు సమాసములో భాగాలు చూద్దామండి. పూర్వపదం, ముందున్న పదం. ఉత్తర పదం అంటే ఏంటి, తర్వాత ఉన్న పదాన్ని ఉత్తర పదం అంటాం. పూర్వపదం అంటే ముందున్న పదాన్ని. అలాగే సమస్త పదం అంటే సమాసం వల్ల ఏర్పడిన కొత్త పదాన్ని సమస్త పదం అంటాం. అలాగే విగ్రహవాక్యం అంటే ఏంటంటే సమాసాన్ని విడదీసి చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటామండి. ఉదాహరణ చూడండి, సమస్త పదానికి ఉదాహరణ ఏంటంటే రాజపుత్రుడు. విగ్రహవాక్యం ఏంటి, రాజు యొక్క పుత్రుడు అని అంటాం. పూర్వపదం ఏంటంటే ఇందులోను రాజు, ఉత్తర పదం ఏంటండి పుత్రుడు. అంటే పూర్వపదం అంటే ముందున్నది, ఉత్తర పదం అంటే లాస్ట్లో ఉన్నదాన్ని. దీన్ని మనం పూర్వపదం ఉత్తర పదం అని మనం చెప్పుకుంటాం. విగ్రహవాక్యాలను గుర్తించడం. విగ్రహవాక్యం అంటే ఏంటంటే సమాస పదాన్ని విడదీసి దాని పూర్తి అర్థాన్ని తెలిపే వాక్యాన్ని విగ్రహవాక్యం అంటాము. చూడండి, సులభంగా చూస్తే మనం సమాస పదాన్ని విడదీసి పూర్తి అర్థంతో చెప్పడాన్ని విగ్రహవాక్యం అంటాం. చూడండి, ఇందులో సమాసాల్లో ఇందులో ప్రధాన రకాల ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. చూడండి, తత్పురుష సమాసం, కర్మధారయ సమాసం, ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం, బహువ్రీహి సమాసం, అవ్యయీభావ సమాసం అంట. ఈ సమాసాలు అంటే ఏంటి, వాటికి ఉదాహరణలు ఎలా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, రాజపుత్రుడు అన్నాడు. విగ్రహవాక్యం వచ్చి రాజు యొక్క పుత్రుడు, ఇది తత్పురుష సమాసం. అలాగే నీలకంఠుడు, నీలమైన కంఠం గలవాడు, కర్మధారయ సమాసము. త్రిలోకం, 3 లోకాలు, ఇది ద్విగు సమాసం. సీతారాములు, సీత మరియు రాములు, ద్వంద్వ సమాసం. అలాగే పీతాంబరుడు అంటే పసుపు వస్త్రం ధరించిన వాడు, బహువ్రీహి సమాసము.
యథాశక్తి, శక్తిని అనుసరించి అవ్యయీభావ సమాసం. ఈ ఇక్కడ చెప్పిన ఉదాహరణలు కూడా మీరు బాగా చదవండి. మ్యాక్సిమం ఇందులో నుంచి ఒకటి అడగవచ్చు. అంటే సమాసాల గురించి ఇది ఏ ఏ సమాసం అని అడిగితే మనం చెప్పగలటానికి గుర్తుండదు. అలాగే ఇట్లా సమాసాలను కూడా ఇంకా కొన్ని విషయాలు మీకు ఎలా గుర్తించాలో క్రింద చెప్తాను, ఎలా గుర్తించాలనేది. చట్ట ఎగ్జామ్లో మనకు వచ్చినప్పుడు వాటిని ఎలా గుర్తించాలో చూడండి చెప్తాను. యొక్క అని వచ్చిందనుకోండి తత్పురుష సమాసం. ఉదాహరణ చూడండి, రాజపుత్రుడు అన్నాడు అంటే రాజు యొక్క పుత్రుడు. అంటే ఇది విగ్రహవాక్యంలో రాజు యొక్క పుత్రుడు. యొక్క అని వచ్చింది కదండి. యొక్క అని వస్తే ఏంటంటే ఇక్కడ తత్పురుష సమాసం. అయిన లేకపోతే గల అని వచ్చిందనుకోండి కర్మధారయ సమాసం కింద మనం చెప్పుకోవచ్చు. అయిన లేదా గల అని వస్తే కర్మధారయ సమాసం. చూడండి, నీలకంఠుడు, నీలమైన కంఠం గలవాడు, అయిన నీలమైన కంఠం గలవాడు అని వచ్చింది. అంటే ఇలా వస్తే ఏంటండి కర్మధారయ సమాసము. అలాగే మరియు అని వచ్చింది అనుకోండి ద్వంద్వ సమాసం. అంటే సీతారాములను సీత మరియు రాములు. అలాగే సంఖ్య వచ్చి ఒక నామవాచకం వచ్చిందనుకోండి దాన్ని ద్విగ సమాసము అంటాము. అంటే ఉదాహరణ పంచవటి అంటే 5 అండి 5 వట వృక్షాలు అని అర్థం. అంటే పంచవటి అంటే పంచ అనగానే అక్కడ సంఖ్య వచ్చింది, వృక్షాలు అనేది నామవాచకం, పంచవటి అనగానే 5 వట వృక్షాలు అని అర్థం. చూడండి, ఇక్కడ గలవాడు కలవాడు అని వచ్చిందనుకోండి బహువ్రీహి సమాసం. అంటే పీతాంబరుడు అంటే పసుపు వస్త్రం ధరించిన వాడు అని. అనుసరించి అనే భావం వచ్చిందనుకోండి అవ్యయీభావ సమాసం. అంటే ఏంటి, ఉదాహరణ యథాశక్తి అని అనుకోండి శక్తిని అనుసరించి అని మనం చెప్పుకోవచ్చు. అంటే దేనికి సంబంధించిందండి అవ్యయీభావ సమాసం. ఇవన్నీ గుర్తుంచుకుంటే ఇంచుమించుగా ఇందులోంచి అడగటానికి అవకాశం ఉందండి. అందువల్ల దీని గురించి ఏం వరి అవసరం లేదు, జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు ఇంకా కన్ఫ్యూజ్గా ఉన్నట్లయితే మరొకసారి ఈ వీడియోని మళ్ళీ చూడండి. ఇప్పుడు మనం ఛందస్సులోకి వెళ్ళిపోదామండి. ఛందస్సు అంటే ఏంటంటే మీకు ఛందస్సు గురించి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను. ఒకవేళ ఇది అర్థం కాకపోతే దాన్ని కూడా ఒకసారి మీరు చూడండి. ఛందస్సు అంటే ఏంటంటే పద్యాన్ని నిర్దిష్టమైన యతి, ప్రాస, అక్షరాల సంఖ్య, గురువులు లఘువుల నియమాలతో రచించే విధానాన్ని ఛందస్సు అంటారు. అంటే సులభంగా మనం చెప్పాలంటే పద్య రచనకు సంబంధించిన నియమాలనే ఛందస్సు అంటారు. పద్య రచనకు సంబంధించిన నియమాలనే ఛందస్సు అంటారు. ఇక్కడ గురువు లఘువులను గుర్తించటం, ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాన్ని లఘు అని, 2 మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాన్ని గురువు అని అంటాం. అంటే ఈ మాత్రలు అంటే ఏంటండి, అంటే హ్రస్వాల దీర్ఘాలు ఉంటాయి కదండి, ఇవన్నీ ఎలాగ వస్తాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, గురువు లఘువులు గుర్తించే సూత్రం ఏంటంటే హ్రస్వం వచ్చిందనుకోండి, హ్రస్వాచ్చి వస్తే లఘువుని ఏం చేస్తాం, ఇలా గీతలాగా మనం గీస్తాం. గురువు అంటే ఏంటండి, దీర్ఘం వచ్చినట్లయితే దాన్ని గురువు అంటాం. దీన్ని యు ఆకారంలో మనం చూపిస్తాము. అంటే అహ అని వచ్చినా కూడా గురువు వస్తుంది. ఇంకో కండిషన్ ఏంటంటే సంయుక్త అక్షరానికి ముందు అక్షరాన్ని మనం గురువుగా చూపించి ఆ సంయుక్త అక్షరాన్ని లఘువుగా మనం గుర్తిస్తాము. అయితే వీటిని బట్టే ఆ పద్య యొక్క లక్షణాలు ఉంటాయి. ఈ పద్య లక్షణాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఉత్పలమాల పద్య లక్షణం చూద్దామండి. అలా ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటే ఆ వృత్తాన్ని ఉత్పలమాల అంటారు. ఏంటంటే ప్రతి పాదంలో నుండి 20 అక్షరాలు ఉంటాయి. అండ్ పద్యం అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే 4 పాదాలు ఉంటాయి. 4 పాదాల్లో ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి అండి. గణన క్రమం ఉంటుంది, భరణ బబరవ అని ఉంటుంది. ఉత్పలమాలకి భరణ బబరవ అని ఉంటుంది. లక్షణాలు ఏంటంటే ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి, మొత్తం 4 పాదాలు ఉంటాయి. యతి సాధారణంగా 10వ అక్షరానికి ఉంటుంది. అంటే మొదటి అక్షరం ఏ అక్షరం వస్తుందో 10వ అక్షరం కూడా అదే వస్తుంది. ఈ ఛందస్సులోను మన గణాలు ఎలాగా మనం గుర్తించాలనేది మీకు ఛందస్సు గురించి చేసినటువంటి ప్రత్యేకమైన వీడియో ఉంది కదా, ఆ వీడియో చూడండి. అందులో క్లియర్గా ఛందస్సు ఎలా చేయాలి, ఈ గణనలు ఎలా విభజన చేయాలో ఒక పద్యపాదం తీసుకుని అక్కడ చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు వీక్షించినట్లయితే క్లియర్ అయిపోతుంది, మీకు ఇంకా డౌట్ అనేది ఉండదు. చంపకమాల అంటే చూడండి, ఇందులో కూడా సేమ్ అదే ఉంటుందండి. ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉండే
మరో ప్రసిద్ధ వృత్తాన్ని చంపకమాల అంటారు. ఇందులో గణాలు మాత్రం వేరేగా ఉంటాయండి. చూడండి, నజ, భజ, జజర అని గణాలు వస్తాయి. ఈ గణాలు ఉంటాయి. కానీ ఇది కూడా సేమ్ ఎలా ఉంది చూడండి. ప్రతి పాదం 20 అక్షరాలు ఉంటుంది. మొత్తం 4 పాదాలు ఉంటాయి. ఎత్తి సాధారణంగా 10వ అక్షరం వద్దే ఉంటుంది. అంటే మొదటి అక్షరం 10వ అక్షరం ఇంచుమించుగా ఒకటే వస్తుంది. కాకపోతే దీనికి తేడా ఏంటంటే ఇది నజ, భజ, జజర అనేది వస్తుంది.